హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొంచి ఉన్నటువంటి ఈదురుగాలుల ముప్పు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో రానటువంటి 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వరకు కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉండనుంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, అమలాపురం, ఐపోలవరం, రాజోలు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, చిలకలూరుపేట, నరసరావుపేట, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో కూడా ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురనున్నాయి. హైదరాబాద్లో ఈ రోజు రాత్రికి షార్టెడ్ రైన్స్ ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.